అయింది. మొన్న 17వ తారీఖు నాడు మైత్రి మూవర్స్ తరపున కౌంటర్ వేశారు. మళ్ళీ 31వ తారీఖు నాడు ఉన్నది, అది జరుగుతుంది. ఈ లోపట అనుకోకుండా 4వ తారీఖు నాడు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపేడ్లో ఒక మహిళ చనిపోవటము, ఒక బాబు చావు బతుకుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మేము 5వ తారీఖు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఏదైతే ఊహించామో, ఏదైతే యాంటిసిపేట్ చేశామో అదే జరిగింది అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అలర్ట్ చేశాం. మీరు ఎఫ్ఐఆర్ చేయండి, అక్యూజ్ని అరెస్ట్ చేయండి, దాని తర్వాత మీరు సమగ్రమైన విచారణ చేయండి అని. సరే, అది ఒక టెక్నికల్ ఇష్యూ, అది ఎవరు ఏంటి అని ఒక 18 మందిని అక్యూజ్గా చేర్చారు, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత మళ్ళీ మేము 7వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాము. ఏఏఏ అంటే అరెస్ట్ అల్లు అర్జున్ అని ఇదే వేదిక నుంచి మా గొంతులు వినిపించాము. అంటే అక్కడ కోర్టులో వినిపిస్తున్నాము, ఇక్కడ ప్రజా జీవితంలో జుడిషియరీలో అక్కడ జుడిషియరీని ఏదో చెప్తున్నాము. ఇప్పుడు మీరు ఫోర్త్ ఎస్టేట్ ద్వారా మీ సహకారంతో ఈ వేదిక ద్వారా 7వ తారీఖు నాడు అరెస్ట్ అల్లు అర్జున్ అని పెట్టాము. రాష్ట్ర ప్రభుత్వము స్పందించింది. మేము ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ వ్యక్తులకి మేము ఎగనెస్ట్ కాదు. అల్లు అర్జున్ ఇది ఇండివిజువల్, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కుటుంబానికి సంబంధం లేదు. ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. న్యాయ పోరాటం స్టార్ట్ చేశాం కాబట్టి దాన్ని లాజికల్ ఎండ్ తీసుకురావటం ముఖ్యం. ఏదో వచ్చాము, ఒక గేమ్ ఆడాం, పోయాం కాదు. ఎవడు లాస్ట్ బాల్ దానికి ఆడతాడో వాడే విన్నర్ కాకుండా కానీ మనకు తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ మాకు వీఆర్ విన్నర్స్ టుడే. వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఆ రోజు ఏదైతే 29 మెమోని అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియర్గా, దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్, నో మోర్ బెనిఫిట్ షోస్. సో అది మాది కోర్టులో నడిచినా కానీ ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది. రెండోది, మేము ఏదైతే అరెస్ట్ అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో 7వ తారీఖు నాడు, ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు.